సూర్యాబాబుతో చెప్పటానికి నీకేంటమ్మా ఇబ్బంది? ఆ బాబు నీకు దగ్గరే అలైక్యమ్మకు దూరం అవుతాడనే? అవునమ్మమ్మా. అలా కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి నీతో వచ్చేయటానికి సూర్యాబాబు చిల్లర మనిషి ఏం కాదమ్మా. సూర్యాబాబు నీతో ఉన్న స్నేహానికి నీ కష్టాలు తీరుస్తాడే గాని భార్యకు అన్యాయం చెయ్యాలనుకోడమ్మా. చెప్పక్షయ. సూర్య గారు, నేను మిమ్మల్ని కలిసి మీకు విషయం చెప్పాలి. చెప్పక్షయ, ఏం మాట్లాడాలి? ఫోన్లో కాదు సూర్య గారు, నేరుగా కలిసి మాట్లాడాలి. అది ఫోన్లో చెప్పే విషయం కాదు. నా కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే లేట్ అయిపోయింది. సూర్య కూడా వచ్చేస్తుంటాడు. చెప్పాను కదే నేను నిన్ను వదిలేదు లేదని. నా మర్డర్ల హిస్టరీలోనే నువ్వు ఒక మిస్టరీ అయిపోయావు. నా దగ్గర నుంచి 2 సార్లు తప్పించుకుంది నువ్వేనే. నీకు ఛాన్స్ ఇవ్వను. నిన్ను వదిలిపెట్టను. అక్షయలా ఉంది. అక్షయ, ఏంటమ్మా అక్షయ, ఎందుకలా పరిగెడుతున్నావు? నన్ను ఒకటి చంపాలని చూస్తున్నాడు అంకల్. నిన్ను చంపుతావా? ఎవడు వాడు? తెలియదండి, కత్తి పట్టుకున్నా వెంటొస్తున్నాడు. ఇంతకు ముందు కూడా నన్ను 2 సార్లు చంపడానికి ప్రయత్నించాడు. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. వాడు వస్తున్నట్టున్నాడు. పద పద. వాడేనమ్మా? కాదండి, వాడు వ్యాన్లో వచ్చాడు. నీ వెంట పడుతున్నవాడు వచ్చేవాడైతే ఈ పాటికి వచ్చి ఉండాలి. ఇప్పటిదాకా రాలేదంటే వాడెక్కడో దారి తప్పుంటాడు. ఒకవేళ అక్కడే పడిపోయాడేమోనండి. పడిపోవటం ఏంటి? వాడు నన్ను పొడవబోయాడండి. పక్కనే రాయి దొరికితే దాంతో తల మీద కొట్టాను. అందుకే వచ్చుండు. ఇంకేం భయం లేదు. రామ్మా. ప్రమాదం ఉందని తెలుసు కూడా ఒక్కదానివే ఎందుకు వచ్చావమ్మా? సూర్య గారితో మాట్లాడదామని వచ్చాను అంకల్. సూర్యతో మాట్లాడదామనా? దేని గురించి చెప్పమ్మా, పర్వాలేదు. సూర్యతో ఏం మాట్లాడాలి? నాకు గతం గుర్తుకొచ్చింది అంకల్. సూర్యకి నేనే ఐశ్వర్యనని చెప్దామని వస్తున్నాను. ఎందుకు అంకుల్ ఆశ్చర్యపోతున్నారు? నేనే ఐశ్వర్యనని మీకు తెలుసు కదా. తెలుసు కూడా మీరు నాకెందుకు చెప్పలేదు అంకుల్? చెప్పండి అంకుల్. సూర్య గురించే చెప్పలేదమ్మా. సూర్యకు నువ్వు ఐశ్వర్యని తెలిస్తే సూర్య నీకెక్కడ దగ్గర అవుతాడో అన్న భయంతో నువ్వు ఐశ్వర్యం అని మాకు తెలిసినా కూడా నీకు నిజం చెప్పలేదు. నీ వల్ల సూర్య జీవితం ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోనని నిజం చెప్పలేదమ్మా.
రామా త్వరగా లేవండి అంకుల్ మెల్లగా. అరే అటు చూడరా అరే పట్టుకున్నా అగో అగో ఆగరా ఆగరా అగో అరే ఏమైంది ఏమైందమ్మా మా అంకుల్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఏదైనా వెహికల్ ని పిలవండి. వదలు నేను అలాగే రా. చూడండి అంకుల్, మీకేం పర్వాలేదు అంకుల్. మిమ్మల్ని నేను బ్రతికించుకుంటాను. నాకు తెలిసిపోతుంది ఇంకా నేను బ్రతకను. అలా అనకండి అంకుల్, మీకేం కాదు. అమ్మా నాన్న కోసం ఎదురు చూస్తున్నావా? వస్తారులేమ్మా. ఇక నిల్చొని ఎదురు చూస్తే మాత్రం తొందరగా వస్తారా ఏంటి? నన్ను కాపాడటం కోసం మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అంకుల్. ఎలాగైనా మిమ్మల్ని బ్రతికించుకుంటాను అంకుల్. నాకు తెలిసిపోతుంది ఇంకా నేను బ్రతకను. నువ్వేం బాధపడకమ్మా. ఎవరి రాత ఎంతవరకు ఉంటే అంతవరకే. ఈరోజు మా పెళ్లి రోజమ్మా. మా కుటుంబంలో అందరితో ఆనందంగా గడిపాను. కానీ సూర్యుని కలవలేకపోయాను. ఒక్కసారి సూర్యుని చూడాలనిపిస్తుందమ్మా. అమ్మా, నేను పోయే ముందు ఒక కోరిక తీరుస్తావా? నువ్వే ఐశ్వర్యన్న విషయం ఎవరికీ చెప్పనని నాకు మాటివమ్మా. సూర్య చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగాడమ్మా. ఈ మధ్య సుఖంగా ఉన్నాడు. నువ్వే ఐశ్వర్యమని వాడికి తెలిస్తే వాడి జీవితం మళ్ళీ గాడి తప్పుతుందమ్మా. నా ఆత్మ ప్రశాంతంగా ఉండాలంటే సూర్య సుఖంగా ఉండాలి. అందుకే మాటివమ్మా. నువ్వే ఐశ్వర్యమని సూర్యకెట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఇది నా ఆఖరి కోరికమ్మా. తీర్చవా ప్లీజ్? ప్లీజ్ అమ్మా. ఎక్కడ ఆటోలు దొరకలేదమ్మా. అన్ని చోట్ల వెతికాను. ఇటు కూడా ఈ ఆటోలు దొరకలేదమ్మా. అయ్యో భగవంతుడా, ఏంటి పరీక్ష? ఈ లోపు కారు ఏదైనా వస్తే ఆపండి. త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అంతవరకు కొంచెం వాటర్ పట్టించమ్మా. అంకుల్, అంకుల్, అంకుల్. హలో
ఏదో ఒకటి తీసుకురండి ప్లీజ్. అంబులెన్స్ ఫోన్ చేయరా. కొంచెం ఓర్చుకోండి. కంగారు పడకమ్మా, ఫోన్ చేశాను కదా, అంబులెన్స్ వచ్చేస్తుంది. అంకుల్, ఏంటమ్మా నాన్న కోసం కంగారు పడుతున్నావు? ఇంటి దాకా వచ్చిన మనిషి ఇంట్లోకి రారా? ఇలా ఎంతసేపని ఎండలో నిలబెడతావు? రామ్మా లోపలికి. సార్, హలో సార్, కారాపండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్, కారాపండి సార్, ప్లీజ్ సార్. సార్ చాలా సీరియస్ గా ఉంది సార్, ఒక్కసారి కారాపండి సార్. సార్ 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 ఎవరో పెద్ద ఆయన మర్డర్ చేసి వెళ్ళిపోయారు సార్, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు సార్. మీ కార్లో హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్, ప్లీజ్ సార్. సార్ సార్, వాళ్ళ మధ్య ఏ గొడవలు ఉన్నాయో ఏంటో, మన కార్లో ఎక్కించుకుంటే మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. మనకున్న సమస్యలు చాలా ఇదొకట. నువ్వు పోనీరా, నువ్వు సార్, వెళ్ళవా? సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సూర్య, పదండి హాస్పిటల్ తీసుకెళ్దాం. రే సూర్య, మనకెందుకురా ఈ గొడవంతా? మీరు పదండి. రే సూర్య, కొంచెం తప్పకుండా. సూర్య నా మాట వినరా. కొంచెం తప్పకుండా జరగండి. అంకుల్, సూర్య వచ్చావా? నాకు తెలుసురా నన్ను వస్తావని. నిన్ను చూడాలని నా కోరిక తీరిందిరా. ఏంటన్నా ఇది? అసలు ఎలా జరిగింది? నన్ను చంపడానికి వచ్చిన వాడు మీ నాన్నగారు అడ్డొస్తే పొడి చేశాడు. ఎంత పని జరిగిందన్న? పదండి హాస్పిటల్ తీసుకెళ్దాం. అలాగే. వద్దు సూర్య, వద్దు వద్దు సూర్య, నేను బతకను. నేను వెళ్ళిపోతున్నాను రా. సూర్య, అమ్మని బాగా చూసుకో. అని అనుకున్నాను. నీకేం కాదు, ఏం కాదు. మరి ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే చూసుకోవాలిరా. హాస్పిటల్ బాబు కొంచెం హెల్ప్ చేయండి. కొంచెం హెల్ప్ చేయండి. పట్టండి. నేనున్నాను కదా. అయ్యో అమ్మా, ఏంటమ్మా బొట్టు మొత్తం చెరిపేసుకున్నావు? లోపలికి రా, మళ్ళీ పెట్టుకుందు గాని. ఏయ్ తప్పకుండా తప్పకోండి. ఏంటి, ఏం జరిగింది? ఎవరో ఇన్ని పొడిచి వెళ్ళిపోయారు సార్. ఆయన మీకేమవుతారు? నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. బాడీని ఇలా రోడ్డు పైన ఉంచకూడదు, పోస్ట్ మార్టానికి పంపించాలి. మీరు కూడా మాతో పాటు రావాల్సి ఉంటుంది. సార్, బాడీ పరిస్థితులు వచ్చి తట్టుకోలేడండి. మీతో పాటు నేను వస్తాను. సరే.
బాధపడకరా సూర్య, బాధపడకుండా ఎలా ఉంటారా? మమ్మల్ని వదిలేసి వెళ్ళి నువ్వు ఇలా బాధపడితే ఇంట్లో వాళ్ళు ఎవరు వదలుస్తారా? నాన్నకి ఇలా జరిగిందంటే ఇట్లా ఎవరు తట్టుకోలేరురా. అమ్మ గురించి తలుచుకుంటేనే ఏమైపోతుందని భయం వేస్తుందిరా. నాన్న బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నారు, వాళ్ళతో పాటు నేను వెళ్తానురా. పోస్ట్ మార్టం తర్వాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి బాడీ నేనే ఇంటికి తీసుకొస్తానురా. నువ్వు అక్షయం తీసుకుని ఇంటికి వెళ్ళరా. అక్షయ్ని చంపేశావా? చంపాలని అనుకున్నాను, జస్ట్ మిస్ అయింది. మిస్ అయిందా? ఎలాగా? దాన్ని చంపేటప్పుడు ముసలాడు అడ్డుపడ్డాడు, వాణ్ణి చంపేశాను. ముసలాన్ని చంపేశావా? నువ్వెక్కడ దొరికేవరా నాకు? అక్షయ్ని చంపరా అంటే ముసలాన్ని పొడి చేసావా? ఎందుకు? ఆ ముసలాడు ఎవరు? ఏమో నాకు తెలీదు. అసలు బతికున్నాడా చచ్చాడా? ఏమో అది కూడా తెలీదు. పొడిచి వచ్చేశాను. నాకు తెలిసి నేను పొడిచిన పోట్లకు పోయే ఉంటాడు. ఎంత పనిచేసేవరా బాబు? ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అక్షయ్ని చంపమని నేను పంపిస్తే ముసలాన్ని చంపి ఇంకో తప్పు చేసావు. ఇందుకు అక్షయ్ నిన్ను గుర్తుపట్టిందా? చాలా క్లియర్గా చూసింది, నన్ను గుర్తుపట్టే ఉంటుంది. దాన్ని చంపరా అంటే ఇలాంటి న్యూస్లు చెప్పి నన్ను చంపుతున్నావేంట్రా? సరే సరే, నువ్వెవరికి కనిపించకుండా కొన్ని రోజులు బయటికి రాకుండా ఉండు. నువ్వు దొరికితే నేను ఇరుక్కుంటాను. అలాగే సార్, ఉంటాను. ఎంత పనిచేసావు వీరేంద్ర. అసలు ఆ ముసలాడేవాడో ఎలా ఉన్నాడో, మళ్ళీ దీనివల్ల నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయో. అక్షయ్ మళ్ళీ తప్పించుకుంది. ఇన్నిసార్లు ప్లాన్ చేసినా అది చావలేదంటే దానివల్ల నాకు ఎప్పటికైనా మూడుతుందేమో. భగవంతుడా, ఏంటి బావా, బిజినెస్ లో ఏదో ₹1 కోటి లాస్ వచ్చిన వాళ్ళ అంత టెన్షన్ పడుతున్నావు? మీ నాన్న కోసం మరదలా? మా నాన్న కోసమా? ఏముంది, ఈయన గారు ఫ్లవర్ బొకే తెచ్చారు కదా, నానొస్తే ఇచ్చేసి ఏదో తాజ్ మహల్ ఇచ్చినట్టుగా ఫీల్ అవ్వడానికి. అందుకేనే నిన్ను గొప్ప పెళ్ళా అంటాను. చూసావా మరదలా, నా మనసులోని ఆలోచనల్ని మీ అక్క ఎంత గొప్పగా క్యాచ్ చేసేసిందో. మీ గురించి నాకే కాదు, మిమ్మల్ని 1-2 సార్లు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. అబ్బా సర్లేవే, నేనేదన్నా అంటే చాలు సర్రన దూసుకొచ్చేస్తావు. మామయ్య గారు త్వరగా వచ్చేస్తే బాగుండు, పూలన్నీ వాడిపోయేలా ఉన్నాయి. ఆయన ఎందుకు వస్తాడు బావా?
ఆయన రాడు. అదేంటి చిన్న బామ్మర్ది, ఎందుకు రాడు? ఆ వీధి చివర ఎక్కడ నిలబడి ఆయన పెద్ద కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. లేకపోతే సరుకులు తెస్తానని ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇప్పుడు దాకా రాకపోవడం ఏంటి? అదేంటి చిన్న బామ్మర్ది, మీ అన్నయ్య వస్తే ఇంటికే వస్తాడు కదా. మీ అన్నయ్య కోసం మీ నాన్న వీధి చివర నిలబడి ఎదురు చూడడం ఎందుకు? అన్నయ్య రాడని నేను ఎంత చెప్పినా లేదు, నా ముద్దుల కొడుకు సూర్య వస్తాడు, వాడి ఈ రోజు మా పెళ్లి రోజు గుర్తు పెట్టుకుంటాడని నమ్మకంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. అన్నయ్య రాకపోతే మన ముందు తలెత్తుకోలేరు. అందుకే నాన్న వీధి చివరని వెయిట్ చేస్తూ ఉండుంటారు. ఒరేయ్ ధనుష్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకరా. ఇన్ని కబుర్లు చెప్తున్నావు. నాన్న సరుకులు తేవడానికి వెళ్లేటప్పుడు నానా మీరొద్దు నేను వెళ్ళి తెస్తాను అని అన్నావా? పైగా షాప్ కి నడిచి వెళ్ళాలి. అదేమైనా దగ్గరుందా? దూరం వెళ్ళాలి. లేదమ్మా, వీడి కోపం మీ నాన్న మీద కాదు, సూర్య మీద. ఒరేయ్, నువ్విప్పుడు అన్నావే సూర్య రాకపోతే తలదించుకోవాల్సి వస్తుందని మీ నాన్న వీధి చివరి నిలబడుంటారని. ఆయనకు ఆ పరిస్థితి ఎప్పుడు రాదురా. ఎందుకంటే సూర్య తప్పకుండా వస్తాడు. సూర్య గారు, ఏంటిది సూర్య గారు? అన్ని తెలిసిన మీరే ఇలా అయిపోతే ఎలా? లేదక్షయ, అసలు నాకేమీ అర్థం కావడం లేదు. అమ్మకి అక్క వాళ్ళకి ఈ విషయం ఇలా చెప్పాలని అర్థం కావడం లేదు. నాన్న గురించి చెప్తే వాళ్ళు ఏమైపోతారని భయంగా ఉంది అక్షయ. అసలు అమ్మ తట్టుకుంటుందా? నిజం చెప్పకుండా అయితే ఉండలేం కదా. వెళ్ళి నిదానంగా చెప్తాం. ఇంకేం ఆలోచించకండి. ఇలాంటి పరిస్థితుల్లో గుండె నిబ్బరం చేసుకోవడం తప్పించి ఏం చేయలేవు. వెళ్దాం పదండి. పెద్దన్నయ్య వచ్చినట్టున్నాడు. అన్నయ్య వచ్చాడు. వచ్చావా అన్నయ్య? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా? అక్షయం తీసుకొచ్చాడేంటి వీడు? వెళ్ళక్షయ, కొత్తదానిలా అలా నిలబడిపోయావేంటి? పదన్నయ్య, లోపలికి వెళ్దాం. రారా, ఇంత లేట్ అయిందేంటి? పెద్ద బొమ్మరిదే, బాగున్నావా? ఏంటి అక్షయన్ కూడా తీసుకొచ్చావు? దారిలో ఎక్కడో కనబడి ఉంటుందిలేండి. మీరు మీ ప్రశ్నలు కాసేపు ఆపి ఏవి మాట్లాడకుండా ఉండండి. ఇదొకటి, నేనేం మాట్లాడినా సరే నోటి మీద కొట్టేస్తుంది. ఉమ్. కూర్చోమ్మా అక్షయ, కూర్చో సూర్య. ఏంటి సూర్య అలా ఉన్నావు? ఏం లేదమ్మా, తిరిగి వచ్చాను కదా, కొంచెం నీరసంగా ఉందంతే. ఉండ్రా, కాఫీ తీసుకొస్తాను. అక్క, ఏంట్రా? ఇప్పుడేమొద్దక్క, కాఫీయే కదా తెస్తానంది. ప్లీజ్ వద్దక్క. సర్లేమ్మా, ఒకేసారి నాన్నొచ్చాక ఆయనతో కలిసి పాయసం తాగి బిర్యానీ తింటాళ్లే.
నీకో విషయం తెలుసా సూర్య? ఈ రోజు నువ్వు తప్పకుండా వస్తావని మీ నాన్న ఎంత నమ్మకంగా ఉన్నారో. జీవితంలో ఎప్పుడూ గడపనంత గొప్పగా మనం ఈరోజు గడపాలి. అందరం కలిసి భోంచేయాలి. అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రాత్రంతా జాగారం చేయాలన్నారా మీ నాన్న. ఈరోజు మీ నాన్న చాలా ఆనందంగా ఉన్నారా. చిన్నపిల్లాడైపోయారనుకో. చూసావా సూర్య, అమ్మ కూడా ఇలా ఎప్పుడైనా గలగలా మాట్లాడిందా? కానీ ఈ రోజు కొత్త పెళ్లి కూతురు కదా, అందుకే ఇంత ఉత్సాహంగా ఉంది. నానే కాదు, ఈ రోజు నువ్వు కూడా చాలా చిన్న పిల్లలా కనిపిస్తున్నావమ్మా. చూసావరా, పొద్దుటి నుంచి వీళ్ళు నన్ను మీ నాన్న ఇలాగే ఆట పట్టిస్తున్నారు. ఈ రోజు కాకపోతే మళ్ళీ ఇప్పుడు అప్పుడే ఏడిపించలేం కదా, మళ్ళీ సంవత్సరం దాకా ఆగలరా. ఏంట్రా సూర్య, మేం ఇంత హుషారుగా మాట్లాడుతున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, ఏమైంది? చెప్పాడు కదా తిరిగి తిరిగి వచ్చానని. ఆకలేస్తుందేమో. అత్తయ్య గారేమో మామయ్య గారు వచ్చాక కలిసి తిందురు అంటుంది. చేసేది లేక కామ్గా కూర్చున్నాడు. ఏం సూర్య? అయ్యో, నేనలా అనుకోలేదు. ఆకలిస్తోందా సూర్య? లేదమ్మా, ఆకలిట్లేదు. నువ్వు వస్తావని మీ నాన్నగారు పాయసం బిర్యానీ చేయమన్నారు. నువ్వు రావడం లేట్ అవుతుంది అనుకున్నావు, కానీ మీ నాన్నగారే లేట్ అయ్యారు. పోనీ ఆయన వచ్చేలేపు పాయసం తాగుతావా? ఏమొద్దంటున్నాను కదా. సరే, చాలాసేపు అయింది కదా, ఇంకొచ్చేస్తారులే. అమ్మా చూసావా, సూర్య అన్నయ్య నీకు నాన్నకు బట్టలు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? అంత ఖర్చు పెట్టి తీసుకురావాలా? బామ్మర్దే, నాకు కూడా ఏమైనా. మీరు కొంచెం ఆగుతారా? నీకు అద్దె బట్టలే సూట్ అవుతాయిలే బావా. అద్దె బట్టలు చేశాడేమో. మరదల పిల్ల, ఇది చాలా టూ మచ్. మళ్ళీ వచ్చి మాట్లాడతాను. హలో 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 హలో, వచ్చేస్తాను. ఆగరా, ఆగు ఆగు. అమ్మా చూడు, ఇదెవరికో తెలుసా? మీ నాన్నకులేవే. కాదు, మీ పెళ్లి కొడుకు గారికి. నాని బట్టలు వేసుకుంటే నిజంగా పెళ్లి కొడుకులాగే ఉంటాడు. ఇంక చాలా ఆపండి. ఎంతసేపు నన్ను ఆట పట్టిస్తారు? ఇదెవరికో తెలుసా? ఇంకెవరి కోసం? మా పెళ్లి కూతురు కోసం. ఈ రంగు చీరంటే నాకు చాలా ఇష్టం సూర్య. ఇలాంటిది మా పెళ్లికి ఎప్పుడో మా నాన్న కొన్నారు. అప్పుడు కట్టడమే, మళ్ళీ కట్టలేదు. ఇప్పుడు నువ్వు తెచ్చావు. మీ నాన్న వచ్చాక ఈ చీర కట్టుకుంటాను. మా సూర్యకి ఎవరికేం కావాలో, ఎవరిని ఎలా చూసుకోవాలో చాలా చక్కగా తెలుసు. గొప్పలు చెప్పడం కాదు కాని అక్షయ్య, మా సూర్య నిజంగా మేలిం బంగారం. సూర్య బంగారమే. అలా అనుకుంటూ బ్రతికేయండి. ఇల్లరికం అని చెప్పి ఎప్పుడో ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. మనల్ని సూర్య పట్టించుకోవట్లేదని మనం అనుకోకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఏదో ఒకటి తెచ్చి మన మొహానికేసి కొడుతున్నాడు. అది చూసి మీరు ఆనందపడిపోయి మా సూర్య బంగారం, మా సూర్య వెండి అని తెగ పొగడేస్తారు. మళ్ళీ కొంతకాలం దాకా మనకి ముఖమే చూపించడు.
మళ్ళీ ఎప్పుడో కొంతకాలానికి ఇలా ఏవో తెచ్చి పడేస్తాడు. మళ్ళీ మా సూర్య బంగారం, మా సూర్య వెండి అని చెప్పి ముచ్చట పడిపోతారు. అంతే కదా? నిజానికి మీ సూర్య బంగారం కాదు, రాయి, బండరాయి. ఇందులో అసలు తప్పంతా ఆ ముసలాయింది. పెద్ద కొడుకు అంటే తెగ తప్పించిపోతుంటాడు. కొడుకు వస్తాడని సరుకులు తేవడానికి వెళ్ళాడు కదా. ముసలానికి వయసు వచ్చింది కానీ బుద్ధి మాత్రం రాలేదు. బ్రతికుండగా బాగుపడరనుకుంటాను. నాన్న బతుకుండగా ఎలాగో ఆయన మాటలతో హింసించావు, లేనప్పుడు కూడా నీ మాటలతో ఎందుకు వేధిస్తావు? చెప్పరా సూర్య, ఏమైంది? నాన్నక్క లేరక్క, సరిపోయారు. నాన్న చనిపోవడం ఏంటన్నయ్య? అసలు ఏమైంది? నాన్న సరుకులు తీసుకొని ఏంటన్నా ఇది? అసలు ఎలా జరిగింది? నన్ను చంపడానికి వచ్చిన వాడు మీ నాన్నగారు అడ్డొస్తే పొడి చేశాడు. ఏమైందమ్మా? చెప్పు సూర్య. నేను సూర్యాని కాదు సార్, వాళ్ళ ఫ్రెండ్ కిరణ్ మాట్లాడుతున్నాను. ఏంటి బాబు, సూర్య సెల్ నుంచి నువ్వు ఫోన్ చేసావేంటి? మీకొక బ్యాడ్ న్యూస్ సార్. బ్యాడ్ న్యూసా? ఏమైంది? సూర్య వాళ్ళ నాన్నగారు చనిపోయారు సార్. ఏంటి, చనిపోయారా? చూసావమ్మా లెక్క, మీ మామయ్య గారు నన్ను వదిలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారమ్మా. బాధపడకండి అత్తయ్య గారు, ఈ రోజు నన్ను సంతోషంగా మీ మామయ్య గారు ఎప్పుడు లేరమ్మా. ఇప్పుడు అలాగే ఉంటారనుకున్నాను కానీ ఇలా అర్థాంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోతారనుకోలేదమ్మా. ఎంత మంచి మనసమ్మా అయింది. ఎవరిని ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. ఆ దేవుడు అంతే అత్తయ్య, మంచి వాళ్ళనే ముందు తీసుకెళ్ళిపోతాడు. నాన్న ఊరుకో అమ్మా, ఊరుకో. మన చేతిలో ఏం లేదమ్మా, అంతా దేవుడిదయ్యా. వాడు ఎలా ఆడిస్తే మనం అలా ఆడాలి, అంతే. ఊరుకో సూర్య, ఊరుకో. మా నాన్న మన చేతుల్లో ఏముంది? ఊరుకో.
అక్షయ్ ఏంటి ఇక్కడుంది? అక్షయ్ ఏంటి ఇక్కడుంది? పోలీసులు వచ్చారేంటి? మేము ఒక 1 అవర్లో అక్కడికి వచ్చేస్తాం. కిరణ్ మాట్లాడి చెప్పండి. ఉంటాను. ఏంటి బాబు ఈ పోలీసులేంటి? రాఘవయ్య గారు ఎలా చనిపోయారు? రాఘవయ్య గారిది న్యాచురల్ డెత్ కాదండి. న్యాచురల్ డెత్ కాదా? అవునండి, ఆయన ఎవరో పొడిచి చంపారు. పొడిచి చంపారా? అయినా ఆయన చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఎవరిని చిన్న మాటనే మనస్తత్వం కూడా కాదే అయింది. ఆయనకి శత్రువులు ఎవరుంటారు? మీరన్నట్లు ఆయనకి శత్రువులు ఎవరుంటారు? ఎవరూ లేరు కూడా. మరి ఆయన్ని చంపింది ఎవరు? అదే తెలీదు అంకుల్. ఆయన్ని చంపిన వాడు ఎంత తోడైనా సరే నేను వదిలిపెట్టను. ఎలాగైనా పోలీసులకు పట్టిస్తాను. కాకపోతే ఇందులో ఒకటే ఇబ్బంది. మీలో ఎవరైనా చంపినవాడిని చూసుంటే కథ వేరేగా ఉండేది. జైల్లో పెట్టించి ఇక బయటికి రాకుండా చేసేవాడిని. నేను సూర్య వాడిని చూడలేదు అంకుల్, కానీ అక్షయ్ మాత్రం వాడిని క్లియర్గా చూసింది. అక్షయ్ చూసిందా? అక్షయ్ అక్కడెందుకుంది? ఈ రోజు రాఘవయ్య అంకుల్ జయంతి ఆంటీల మ్యారేజ్ డే. అంకుల్ సరుకుల కోసమని బయటికి వెళ్లారట. గ్రేవ్ యార్డ్ నుంచి ఫోన్ అంకుల్. నేను మాట్లాడొస్తాను. హలో, చెప్పండి. అలాగే. అక్షయ్ని కాపాడపోయి వీరందరి చేతుల్లో చనిపోయిన పెద్దాయన ఈ రాఘవయ్య గారా? ఛ! ఎంత పని జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని సూర్య ఈజీగా తీసుకోడు. ఆ వీరేంద్ర గాని ఇప్పుడు అక్షయ్కు కనిపిస్తే చాలా ప్రమాదం. నేను చేసిన అన్యాయాలన్నీ బయటపడి నా జీవితం ఓటు పాలైపోతుంది. నేను చేసిన తప్పుకి రాఘవయ్య గారు బలైపోయారు. బాబు, వెళ్ళిది కట్టుకుందిరా. శ్మశానానికి వెళ్ళాలి కదా. ఇంటికి ఇప్పుడు నువ్వే పెద్ద దిక్కు. నువ్వే ఇలా అయిపోతే ఎలా బాబు? వెళ్ళిది మార్చుకుందిరా. నాన్నకి తలకొరువు పెట్టాలి కదా. వెళ్ళిరా బాబు. ఆగో! నాన్నకి తలకొరువు పెట్టడానికి నువ్వెవరివి? అదేంటి బాబు అలా అంటావు? సూర్య మీ అన్నయ్య కదా. అయితే అయి ఉండొచ్చు, కానీ నాన్నకు మాత్రం తన తలకొరువు పెట్టడానికి వీల్లేదు. కానీ పెద్ద కొడుకే తలకొరువు పెట్టాలి. అది మన ఆచారం బాబు. ఆచారాల గురించి నాకు అనవసరం. ఆయన పెళ్లి చేసుకుని వాళ్ళ మామగారింటికి ఎప్పుడో ఇల్లరికం వెళ్ళిపోయాడు. ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోయిన వాడు తలకొరువు ఎలా పెడతాడండి? నాన్నకు తలకొరువు నేను పెడతాను. ధనుష్, నీ మాయమాటలు నాకు చెప్పొద్దు. ఇంతకాలం నాన్నకు చెప్పావు, నాన్న నమ్మారు. కానీ నీ మాయమాటలు నమ్మడానికి నేను నాన్న అమాయకుణ్ణి కాను. ధనుష్, నువ్వు మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? మీరు ఆగండి అంకుల్, ఇందులో మీకేం సంబంధం లేదు. మీ మటుకు మీరు అల్లుని మీ ఇంటికి ఇల్లరకం తీసుకెళ్ళిపోయారు. మేము ఇక్కడ ఎన్ని బాధలు పడుతున్నామో మీకేం తెలుసు? మా ఇంటి గొడవలో తలదూర్చి మీ మర్యాద పోగొట్టుకోవద్దు. ఒరే ధనుష్, పెద్దంతో ఏంట్రా మాటలు? బుద్ధి జ్ఞానం లేదు. ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. అయినా నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఏమైనా ఉందా? పాత పగలు మనసులో పెట్టుకుని ఈ సమయంలో గొడవ పట్టడం మంచిది కాదు బాబు. ఈ కర్మకాండలు సూర్యనే చేయనివ్వండి. అవును ధనుష్, సూర్య గారు బయట వారు కాదు కదా, మీ అన్నయ్యే. ఒరే ధనుష్, తండ్రికి పెద్ద కొడుకే తల కొరివి పెట్టాలరా. అది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని కాదని నువ్వు తల కొరివి పెడతానట్టవేంట్రా? పెడితే తప్పేంటంట? ఆచారం ఆచారం అని చిన్న బామ్మర్దికి తెగ క్లాస్ పీక్తున్నావు. పూర్వం నుంచి వచ్చిన ఆచారాలను ఫాలో అవ్వాలనుకున్న వాడికి తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలన్న బాధ్యత కూడా గుర్తుండాలిగా.
బాధ్యతల గురించి పట్టించుకోనోడు ఆచారాల గురించి మాత్రం పట్టించుకోవడం ఎందుకు అని నేను అడుగుతున్నాను. మీరు మీరు బాధ్యతల గురించి మాట్లాడుతున్నారా? మీరు మీ నాన్నగారిని ఎలా చూసుకున్నారో అందరికీ తెలుసు. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? చూడండి, మీరింతకంటే ఎక్కువగా మాట్లాడితే అందరి ముందు మీ పరువు పోతుంది. ఇది నిజంగానే పరువు తీసేస్తుంది. ఇప్పుడు మాట్లాడకుండా ఉండడమే బెటరు. ఇంకా నిలబడ్డావేరా? వెళ్ళి బట్టలు మార్చుకోనరా. అలా ఎలా కుదురుతుందక్క? తలకొరు నేను పెడతానంటే అన్నని పెట్టమంటావేంటి? ఇంతమంది ఇంతలా చెప్తుంటే వినవేంటి? సంధ్య, నీకేం తెలీదు, ఊరుకో. పెద్దదో తెలిసిన దాంట్లో ప్రతి దాంట్లో దూరిపోతావేంటి? ఒరే, దానికేం తెలియదు అంటున్నావు. అసలు నీకేం తెలుసురా? ఒకవైపు మీ నాన్న చనిపోయి ఉంటే మేము ఇక్కడ ఇంత గొడవ చేస్తున్నాం. తండ్రి పోయారని బాధపడాల్సింది పోయి గొడవ పెట్టుకుంటావురా? అలా కాదమ్మా. నోరు మూసుకో. అసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఒరే, ఇప్పుడు చెప్తున్నాను రా, తండ్రికి పెద్ద కొడుకే తలకొరివి పెట్టాలి. అందుకే సూర్య మీ నాన్నకి తలకొరివి పెడతాడు. నాకు తెలుసులే, ఇది ఆచారం కాబట్టి పెద్ద కొడుకుని పెట్టమనట్లేదు. నాన్నకి నీకు అందరికి పెద్ద కొడుకు అంటేనే ఇష్టం. అందుకే నన్ను పెట్టొద్దని చెప్పి ఆయన్నే తలకొరువు పెట్టమని చెప్తున్నారు. అవునరా, మీ నాన్నకి నాకు ఈ ఇంట్లో అందరికీ సూర్య అంటేనే ఇష్టం. నువ్వు అనుమానంతో మాట్లాడినా నిజమే మాట్లాడావు. సూర్య మన ఇంటికి దేవుడురా. నాన్న ఆత్మకి శాంతి కలగాలంటే సూర్య చేతే ఆయన కర్మకాండ జరిపించాలి. ఇందులో ఏ మార్పు లేదు. ఎలా చేస్తారో నేను చూస్తాను. ఏంటయ్యా నువ్వు చూసేది? సూర్యబాబే మీ నాన్నకి తలకూరు పెడతాడు. కాదో కూడదని నువ్వేదన్నా వేషాలు వేశావో అప్పుడు మేము చెబుతావు నీ పని. అవును సూర్య గారు, మీరు వెళ్ళి బట్టలు మార్చుకురండి. ఇంకా చూస్తారేంటండి? వెళ్ళండి, వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకురండి. మళ్ళీ టెన్షనా? నీకేంట్రా బాబు, హాయిగా పర్సనల్ లైబ్రరీలో కూర్చొని బుక్స్ చదువుకుంటున్నావు. మళ్ళీ ఏమైందిరా? ఏమైందా? ఏంట్రా ఇది? అక్షయ్ విషయంలో మనం ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఇలా అవుతుందేంటి? అక్షయ్ తప్పించుకుంటుందేంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. చాలా విచిత్రంగా ఉంది. అందుకే ఇప్పట్లో అక్షయ్ మీద మర్డర్ ప్లాన్ చేయకూడదనుకుంటున్నాను. వీరేంద్రను కూడా ఇక్కడికి రమ్మన్నాను. ఇప్పుడు వాడెందుకురా ఇక్కడికి? లేదురా, వాణ్ణి కూర్చోబెట్టి క్లియర్గా చెప్పాలి. ఫోన్లో చెప్తుంటే లైట్గా తీసుకుంటున్నాడు. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. నువ్వే మనిషివయ్యా, అక్షయం చెప్పమంటే మధ్యలో వచ్చిన వాడిని చంపేశావు. మధ్యలో పోయిన వాడి గురించి మనకెందుకండి? పోయినోడు ఎలాగో ముసలోడే, 70-75 ఏళ్లుంటాయి. ఎలాగో రేపో మాపో పోయేవాడే, కాస్త తొందరగా పోయాడు అంతే. దాని గురించి కాదు గాని అక్షయ్ మిస్ అయింది, అదే నా బాధ. అక్కడ నువ్వు చంపింది ఎవరినో తెలుసా? ఎవరిని? మా అల్లుడు సూర్య వాళ్ళ నాన్నగారిని. ఇదేంటండి విచిత్రంగా ఉంది. అక్షయ్ మీద నేను హాస్పిటల్లో మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు మీ అల్లుడొచ్చాడు, ఇప్పుడేమో వాళ్ళ నాన్నడ్డొచ్చాడు. ఇక ఈసారి ఎవరడ్డొస్తారో? అంటే అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తావా? ఈసారి ఎవరో అడ్డు రారులే. ఏ నీకెలా తెలుసు? మనం కొంతకాలం వరకు అక్షయ్ జోలికి వెళ్ళటం లేదు కనుక. అదేంటండి అలా అంటారు? మీ వియ్యంకుడు పోయాడని ఫీల్ అవుతున్నారా? అక్షయ్ గతంలో ఎవరో చెప్పిందా? మిమ్మల్ని చూస్తుంటే మీకు అసలు నిజం తెలిసినట్టుగా లేదు. ఏంటి అసలు నిజం? అదే బాబు, అక్షయ్ గతంలో గతంలో ఇప్పుడు మనం అక్షయ అని పిలుస్తున్నాం కదా, ఆమె ఎవరో కాదు, మనందరికీ బాగా కావలసిన ఐశ్వర్య.